ప్రేమంటే ఏంటి? ఖచ్చితమైన అర్థం చెప్పగలరా అని అడిగితే కష్టమే అంటారు చాలా మంది. ఎందుకంటే ప్రేమ అనిర్వచనీయమైనది. దానికి ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారు, ఎన్నో రకాలుగా వర్ణిస్తారు. ఎవరెలా చెప్పినా మనం ప్రేమకు ఇచ్చే విలువ అమూల్యమైనది. ఎందుకంటే అది మన మధ్య అనుబంధాన్ని పెంచుతుంది, అనురాగాల్ని పంచుతుంది. మరి లవర్స్ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? కలకాలం కలిసి జీవించాలనుకునే వాళ్ళు అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారు? ప్రేమ బలి కోరుతోందా? ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? ఎక్కడ తేడా వస్తోంది? ఓ ప్రేమ జంట జీవితంలో జరిగిన విషాదమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ప్రేమలో పడినట్లు ఫీల్ అవడం అన్నది యూత్ లో కామన్ ట్రెండ్. అయితే అది ప్రేమ కాదు, ఆకర్షణే అని వాళ్ళు గ్రహించారు. అందుకు వాళ్ళ మనసులు ఒప్పుకోవు. లవ్ లో పడాలి, పడేయాలి అన్నదే టీనేజ్ లో చాలా మంది టార్గెట్. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ప్రేమ లోకంలో విహరించే వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు. కానీ తర్వాత జరిగే పరిణామాల్ని వాళ్ళు గ్రహించారు. ఆ ప్రేమ జంట విషయంలో అదే జరిగింది. ఆ లవ్ ట్రాక్ వాళ్ళ జీవితాన్ని యూటర్న్ తిప్పింది. ఇది కరీంనగర్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్. రకరకాల కేసులతో బిజీగా ఉండే పోలీసులు ఆ రోజు మాత్రం ఆశ్చర్యపోవలసొచ్చింది. ఒకే రోజు 2 రకాల సూసైడ్ నోట్లు వారి ముందుకొచ్చాయి. ఎస్ఐ కిరణ్ కుమార్ వాటిని పరిశీలనగా చూశాడు. ఆశ్చర్యం, రెండింటిలో భావం, సారం ఒకే రకంగా ఉన్నాయి. 2 ఆత్మహత్యల వెనుక కారణం కూడా ఒక్కటే. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను అక్షరాలుగా మలిచి రాసినట్లున్న ఆ లెటర్స్ ఎస్ఐ హృదయాన్ని కదిలించాయి. 2 లేఖల్లో ఒకటి స్రవంతి రాసినట్లుంటే మరో లెటర్ సుమన్ రాసినట్లుంది. వాటిని చదివిన ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ లెటర్స్ రాసిన వాళ్లు ప్రస్తుతం బతికిలేరు. ఇతనే ఓ సూసైడ్ నోట్ రాసిన సుమన్. ఈమె 2వ లెటర్ రాసిన స్రవంతి. ప్రేమే వీళ్ళిద్దరినీ కలిపింది. ఆ ప్రేమకు దూరమైపోతున్నామన్న బాధతోనే వీళ్లు ఈ లోకాన్నే వీడిపోయారు. వీళ్ల మధ్య ఎలా ప్రేమ చిగురించిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసుకునేందుకు వీళ్ల జీవితాల్లోకి ఓసారి వెళ్లి చూద్దాం. ఇది కమలాపూర్ బస్ స్టాప్. రోజు స్కూళ్లు, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఈ బస్ స్టాపే స్టార్టింగ్ పాయింట్. అందువల్ల ఇక్కడ ఎప్పుడూ విద్యార్థుల హడావిడి ఉంటుంది. అల్లరి చేష్టలతో సందడి సందడిగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. స్రవంతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. రోజు ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్లేది. సుమన్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రోజు హుజూరాబాద్ కు బస్సులో వెళ్లేవాడు. వికర్షణ ధృవాలు ఆకర్షించుకోవడం సహజం. టీనేజ్ లో ఎప్పుడు ఎఫెక్షన్ మొదలవుతుందో చెప్పలేం. ఆ ప్రత్యేక సందర్భం వీళ్ల మధ్య దోబూచులాడింది. ఓ రోజు హుజూరాబాద్ వెళ్లే బస్సు కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు సుమన్. ఆ పక్కనే తన బస్సు కోసం వెయిట్ చేస్తోంది స్రవంతి. అసంకల్పితంగానే సుమన్ దృష్టి స్రవంతి వైపు మళ్లింది. ఎవరి అమ్మాయి ఎంత క్యూట్ గా ఉంది అనుకున్నాడు. అతని చూపులు గుచ్చుకున్నాయో ఏమో కాని స్రవంతి కూడా సుమన్ ని చూసింది. తొలి చూపులోనే అతనిపై మంచి అభిప్రాయం కలిగింది. ఆ ఏజ్ అలాంటిది మరి. సుమన్ 19 ఏళ్ల యువకుడు, స్రవంతి 16 ఏళ్ల అమాయకురాలు. ఈ బస్ స్టాప్ లోనే లవ్ స్టోరీ కంటిన్యూ అయింది. ఇద్దరు మాట్లాడుకోకపోయినా చూపులతోనే పలకరించుకునేవాళ్లు. ఇలా రోజులు గడవసాగాయి. ఇదివరకు పుస్తకాలే లోకంగా జీవించిన వీళ్లు ఇప్పుడు ప్రేమ లోకంలో మునిగిపోయారు. వాళ్ల చూపులకు అర్థాలు వాళ్లకు మాత్రమే తెలుసు. ఎన్నాళ్లిలా సైలెంట్ గా ప్రేమించేది, తనతో మాట్లాడాల్సిందే అనుకున్నాడు సుమన్. ఆ వయసులో ఉండే మొండితనం, లెక్క చేయనితనం అతనిలో కూడా ఉన్నాయి. మరునాడు స్రవంతితో మాటలు కలిపాడు. రేపు రామాలయం దగ్గరికి వస్తావా? ఎదురు చూస్తూ ఉంటాను అంటూ వెళ్లిపోయాడు.
రామాలయం దగ్గర స్రవంతికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆ రాత్రంతా ఆలోచించాడు. తనొస్తే చాలు ఏమైనా చెప్పగలను అని తనలో తనే ధైర్యం తెచ్చుకున్నాడు. టెంపుల్ దగ్గర జరగబోయే సీన్ గుర్తు చేసుకుంటూ డ్రీమ్స్ లోకి వెళ్లిపోయాడు. సుమన్ రమ్మన్నట్లే స్రవంతి గుడి దగ్గరకొచ్చింది. తనలో టెన్షన్ ని కాసేపు పక్కన పెట్టి, స్రవంతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆమె ఏమంటుందా అని ఆశగా ఎదురుచూశాడు. తను ఓకే అంటే ఈ ప్రపంచాన్నే జయించినట్లు అనుకున్నాడు. స్రవంతికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. తనకు అలాగే చెప్పాలని మనసులో ఉన్నా మాటలు రాలేదు. చిరునవ్వు నవ్వింది. అలా స్మైల్ ఇచ్చిందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అనుకుంటూ గాల్లో తేలుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు సుమన్. 2 రోజుల తరువాత స్రవంతి మాట్లాడింది. సుమన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది. అంతే. ఆ క్షణం నుంచి వాళ్ల ఆనందానికి హద్దుల్లేవు. ఇన్నాళ్లు ఉన్న టెన్షన్ మొత్తం మాయమైపోయింది. ఇది వరకు మాటలు తడబడేవి, ఇప్పుడవి ప్రవాహంలా మారిపోయాయి. తన జీవితంలో అవి అత్యంత ఆనందకరమైన రోజులుగా ఫీల్ అయ్యారు. నవ్వులు పువ్వులై విరబూశాయి. టీనేజ్ లో ఉండే సహజమైన ఆకర్షణతో వచ్చిన చిక్కే ఇది. అందరిలాగే తాము ప్రేమలో పడాలని, నలుగురికి గొప్పగా చెప్పుకోవాలని యూత్ కు అనిపిస్తుంటుంది. బాధ్యతలు లేని ఆ వయసులో లవ్ ఫ్యాంటసీలు వాళ్ల హృదయాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీళ్ళిద్దరూ ఒకరి అలవాట్లు ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయనుకున్నారు. ఇక అప్పటి నుంచి వీళ్లకు క్షణాలన్నీ మధుర క్షణాల్లా మారిపోయాయి. తమ మధ్య ఉన్నది ప్రేమ కాదు, ఆకర్షణ అని సుమన్ స్రవంతి గ్రహించలేదు. ప్రేమ మైకంలో విహరించసరే తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయికి చేరాక కలిసి బతకడానికి ఓ తోడు కావాలి. ఆ తోడు తన మనసుకు నచ్చాలి. అప్పుడు కలిగేదే అసలైన ప్రేమ భావన. వయసులో పుట్టేది ఖచ్చితంగా ప్రేమ కాదు, ఆకర్షణే. ఆ తేడా తెలుసుకున్న వాళ్ళు కెరీర్ పై దృష్టి సారించగలరు. అలా కాకుండా ఆకర్షణకు లొంగిపోతే లైఫ్ రిస్క్ లో పడినట్లే. మరి సుమన్ స్రవంతి సంగతి ఏంటి? ప్రేమ మైకంలో వాళ్ళు ఏం చేశారు? కాలేజీకి వెళ్లినా ఇంట్లో ఉన్నా వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించేవాళ్లు. క్లాసులకి డుమ్మా కొట్టి సినిమాలని, షికార్లని, కమలాపూర్ దాటి హుజీరాబాద్ వరకు తిరిగేవాళ్లు. ప్రేమ మైకల్లో కూరుకుపోయినా తమను ఎవ్వరూ గమనించట్లేదని అనుకునేవాళ్లు. పిల్లల మనస్తత్వాన్ని, ప్రేమలో పడితే వాళ్ల ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని పెద్దోళ్లు ఖచ్చితంగా గుర్తించగలరు. సుమన్, స్రవంతి వ్యవహారం కూడా 2 ఇళ్లలో పెద్దోళ్లకు తెలిసిపోయింది. ఇల్లు, కాలేజీ తప్ప స్రవంతికి లోకం పోకడ తెలీదు. సుమన్ పరిస్థితి అంతే. ఇంకా బరువు బాధ్యతలు తెలియని వయసే. అందుకే వాళ్ల పెద్దోళ్లు ఆవేశపడలేదు. వీళ్ల విషయంలో సున్నితంగా మందలించారు. సుమన్, నువ్వు ముందు బాగా చదువుకోవాలి, పైకి రావాలి, అమ్మాయిలతో స్నేహాలవి వద్దు. నువ్వు రోజు ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్లే పని లేకుండా హుజూరాబాద్ లోనే ఓ రూమ్ అద్దెకు తీసుకున్నా, ఇక్కడి నుంచి అక్కడే ఉండి చదువుకో అని నాన్న చెప్పడంతో షాక్ అయిపోయాడు సుమన్. నెలలుగా కలిసి తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకుని తమ ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కన్న వీళ్ళిద్దరూ ఒక్కసారిగా కలత చెందారు. ఇక
ఇకపై తాము కలవడానికి కుదరదే అని బాధపడ్డారు. రామాలయం దగ్గర చేసుకున్న బాసలు, బస్టాప్ చుట్టుపక్కల కలిసి తిరిగిన ప్రదేశాలు తలుచుకుంటూ వీళ్లు తీవ్రంగా కలవరపడ్డారు. నువ్వు లేకపోతే నేనుండలేను, నిన్ను చూడకుండా బతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంది స్రవంతి. తన ప్రాణానికి ప్రాణమైన స్రవంతి కళ్లల్లో నీళ్లు తిరగడంతో సుమన్ తట్టుకోలేకపోయాడు. తను ఏడ్చేశాడు. తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెబుదామనుకున్నారు. అంతలోనే వద్దనుకున్నారు. ఇప్పుడే చెబితే గొడవలు జరగొచ్చనుకున్న వీళ్లు కొన్నాళ్ల తర్వాత వాళ్లకు చెప్పి వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తమ గురించి ఇద్దరూ రకరకాలుగా ఆలోచించారు. ఎంత వెళ్లొద్దనుకున్నా పెద్దల మాటకు కట్టుబడాల్సిందే కదా. తను వెళ్లక తప్పదని సుమన్ చెప్పడంతో స్రవంతి మనసులో బాధపడుతూనే సుమన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. చివరికి భారమైన అడుగులతో, మనసులో భరించలేనంత బాధతో ఇద్దరూ ఇంటి దారి పట్టారు. మరునాడు సుమన్ హుజూరాబాద్ వెళ్లిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. సుమన్, స్రవంతికి మాత్రం క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. సుమన్ హుజూరాబాద్ లో తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఇక్కడ కమలాపూర్ లో స్రవంతి పరిస్థితి కూడా అలాగే ఉండేది. టీనేజ్ లో మనసు దేనితోనైనా బంధం పెంచుకుంటే అదంత త్వరగా వీడిపోదు. ఆ పరిస్థితే వస్తే ఆ లేత హృదయాలు తట్టుకోలేవు. రోజు కలవడం, కబుర్లు చెప్పుకోవడం, నవ్వుల జల్లులో తడిసి ముద్దవడానికి అలవాటు పడిన ఈ ప్రాణాలు ఇప్పుడు తట్టుకోలేకపోయాయి. ఒకరిని విడిచి ఒకరు బతకలేక ఈ మనసులు తీవ్ర కలత చెందాయి. స్రవంతి పూర్తిగా షాక్ లోకి వెళ్లిపోయింది. సుమన్ ఆలోచనలు ఆమె మనసులో కల్లోలుండేవాయి. అతని దూరమైన ఎడబాటును తట్టుకోలేకపోయింది. తన వయస్సుకు మించిన ఆలోచనలతో తీవ్ర ఆందోళన చెందింది. ఆమెలో వచ్చిన ఈ మార్పును తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. స్రవంతికి తన ప్రేమ విషయాన్ని వాళ్లకు చెప్పేంత ధైర్యం లేదు. పెద్దోళ్లకు చెప్పలేక, సుమన్ను కలవలేక ఆమె మనసులో గూడు కట్టుకున్న ఆవేదన, అసహనం ఆమెకు బతకాలని ఆశని చంపేశాయి. ప్రేమైనా, ఆకర్షణ అయినా దానికి లొంగనంత వరకు విద్యార్థులకు మానసిక సంఘర్షణ ఉండదు. ఒక్కసారి వాటిని ఆహ్వానిస్తే మాత్రం ఎడబాటును తట్టుకోలేరు. జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. అప్పుడు తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు కెరీర్ను మలుపు తిప్పుతాయి. చదివే లోకంగా బతికే వాళ్ళలో ఈ ప్రేమలు, ఆకర్షణలు సవాళ్లు విసురుతాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన వాళ్లే రేపటి భవిష్యత్తును చూడగలుగుతారు. మరి సుమన్, స్రవంతి ఏం చేశారు? కాల పరీక్షను తట్టుకుని ఎందుకు నిలబడలేకపోయారు? సరిగా నిద్ర పట్టని స్రవంతి అర్ధరాత్రి లేచి చూసింది. అమ్మా నాన్న గాఢ నిద్రలో ఉన్నారు. ఆమె మనసు అధీనంలో లేదు. ఏవేవో ఆలోచనలు. సుమన్ని ఇక చూడలేనేమో, తనను చూడకుండా ఉండలేను, రోజుకి ఒక్కసారైనా తనను కలవాలి, తనతో మాట్లాడాలి. కానీ అలా వీలు కావట్లేదు. తను హుజూరాబాద్ లో ఉన్నాడు, నేనిక్కడ ఒంటరినైపోయాను. నా బాధ అర్థం చేసుకునే వాళ్లే లేరు. సుమన్ మాత్రమే నన్ను అర్థం చేసుకుంటాడు. కానీ తన్ని కలవలేను. ఇంకెందుకు నేను బతకాలి? బతికి ఏం సాధించాలి? అమ్మా నాన్నను మా పెళ్లికి ఒప్పించగలనా? ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడేంటి పరిస్థితి? నా కోసం ఎవరూ లేరు. సుమన్ నా పక్కన లేడు. ఇలా ఎన్నో ఆలోచనలు స్రవంతి మనసులో సునామీని సృష్టించాయి. తన మనసులో అభద్రతా భావాన్ని పెంచుకుంది. పరిమితి లేని భయాందోళనలు స్రవంతిని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఆమె మనసులో మానసిక సంఘర్షణ, అశాంతి అలజడి రేగాయి. భవిష్యత్పై తీవ్ర నిరాశను కలిగించాయి. ఇక ఒక్క క్షణం కూడా బతకలేను అనుకుంది.
జీవితం అంటే ఏంటో దాని విలువ ఎంతో తెలియని 16 ఏళ్ల వయసులో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తన వేదనను సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంది. తెల్లారింది. కళ్ల ముందు శవమై కనిపిస్తున్న కూతుర్ని చూసి విషాదంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. కాసేపటికే విషయం ఊరంతా తెలిసిపోయింది. హుజూరాబాద్ లోని రూమ్ లో చదువుకుంటున్న సుమన్ కు ఎవరో ఫ్రెండ్ కాల్ చేసి ఈ విషయం చెప్పాడు. ఏంటి, స్రవంతి చనిపోయిందా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్రవంతి సూసైడ్ చేసుకుందా? సుమన్ తట్టుకోలేకపోయాడు. అతని హృదయం బద్దలైపోయింది. కన్నీళ్లు ప్రవాహంలా వస్తున్నాయి. వెంటనే కమలాపూర్ చేరుకున్నాడు. స్రవంతి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె శవాన్ని చూసిన సుమన్ కి దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక నేను బతికి ప్రయోజనం ఏంటి? స్రవంతి లేని జీవితం నాకు కూడా అక్కర్లేదు అనుకున్నాడు. అతని మనసు దుఃఖసాగరమైపోయింది. నేనేం చేయాలి? స్రవంతి లేనప్పుడు నేనేం సాధించాలి? ఆమె ప్రేమను మళ్లీ పొందలేను. బతికి ఏం ప్రయోజనం? ఎందుకీ జీవితం? ఇలా ఎన్నో ప్రశ్నలు సుమన్ మనసులో కల్లోలాన్ని రేపాయి. ఇన్నాళ్లు స్రవంతి కళ్లలో కాంతిని, పెదాలపై చిరునవ్వును మాత్రమే చూడగలిగిన అతను ఆమెను ఆ స్థితిలో చూడలేకపోయాడు. వెంటనే తన ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి ఇంట్లో ఎవ్వరు లేరు. తన బాధంతా సూసైడ్ నోట్లో రాసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వయసులో జీవితంపై అవగాహన లేక అపరిపక్వ ఆలోచనలతో క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నాడు సుమన్. ఇలా 2 పదుల వయసులోనే వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇలాంటి ఘటనలు కమలాపూర్లోనే కాదు, ప్రతి చోట జరుగుతున్నాయి. అకాల మరణాలు, ఆత్మహత్యలు ప్రేమ పేరుతో జరగడం విచారకరం. యువ జంటల ఆత్మహత్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆకర్షణనే ప్రేమగా భావిస్తూ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మంది. జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. పేరెంట్స్, మీ పిల్లలకు మరింత ప్రేమను పంచండి. ఆ ప్రేమ కోసం వాళ్ళు బయట వెతుకునే పరిస్థితి రాకుండా చేయండి. వారి మనసులను గెలుచుకోండి. వారితో సరదాగా ఉండండి. అప్పుడు ఇలాంటి విషాదాలకు తావుండదు. యూత్, మీరు కూడా జీవితం చాలా గొప్పది. చచ్చి సాధించేది ఏమీ ఉండదు. అందుకే బతికి సాధించండి. సవాళ్లు సమర్థంగా ఎదుర్కొంటూ రేపటి రోజును సానుకూలంగా చూడండి. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.